హాయ్, ఐఎమ్ కృష్ణవంశీ. నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ని. సో నేను కంటిన్యూస్గా ఇలాగా నాకు తెలిసినవి నా ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేస్తూ నా జర్నీ ప్రాసెస్ పేరే ఇట్ సెల్ఫ్ ఉంది కదా, ఇట్స్ రిచ్ ఐఎస్ జర్నీ అని. సో నేను ఇలాగ చదువుకుంటూ ఇలాగ కంటెంట్ క్రియేషన్ అనేది చేసుకుంటుంటున్నాను. సో ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు ఒక వీడియో చేస్తున్నాను. మేబీ మీరు thumbnail చూసే ఉంటారు, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీడియో చివరి వరకు చూడండి. ఐ విల్ డిస్కస్ ఎవ్రీథింగ్. ఓకేనా? ఐ థింక్ ఇది థర్డ్ వీడియో ఆర్ సెకండ్ వీడియో పార్ట్ టైం రిలేటెడ్ వీడియోస్ చేయడం. ఎందుకు చేస్తున్నానంటే పార్ట్ టైం అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు ప్రతి ఒక్కరికి కావాలి. ఎందుకంటే మనీ లేకపోతే మనం ఏం చేయలేము. ఎస్పెషల్గా సిట్టింగ్ అంటే మదర్హుడ్ ఉమెన్స్ అనమాట, ఇంటి దగ్గర కూర్చునే వాళ్ళు. రెండోది స్టూడెంట్స్, మూడోది మన ఆస్పిరెంట్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతూ లేదంటే ఇంకేదైనా జాబ్స్ ప్రిపేర్ అవుతూ మనం రూమ్లో ఉండటం. అది కాకుండా మనకి పేరెంట్స్ మీద బర్డెన్ అవ్వకుండా ఉండకూడదని మనము పార్ట్ టైంలో ట్రై చేస్తుంటాము. ఎగ్జాక్ట్గా నేను అదే చేస్తున్నాను, పార్ట్ టైమ్సే చేస్తున్నాను. ఆ పార్ట్ టైం అనేది నేను ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఓకేనా? సో ఈ పార్ట్ టైంకి రిలేటెడ్గా ముందు మనం ఒకటి డిస్కస్ చేస్తాను. ఎందుకంటే మీకు ఒక వెబ్సైట్ చెప్తాను. ఆ వెబ్సైట్ అనేది నేను ఒకసారి చూశాను, బాగుంది. ఓకే, ఆ వెబ్సైట్ కానీ చూస్తే మనకి ఏమేమి తెలుస్తాయో ఈజీగా అర్థమైంది. నేను ఆ వెబ్సైట్ గురించి మీకు ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఆ వెబ్సైట్ ఏంటంటే మీకు గూగుల్లోకి వెళ్తే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు పార్ట్ టైం రిలేటెడ్ నేను డిస్కస్ చేస్తున్నాను. సో మీకు గూగుల్లోకి వెళ్తే ఒకటి ఉంటుంది, మీకు చూపిస్తాను. మనం గూగుల్లోకి వెళ్ళి ఈఎస్సీ ఎంపీ పోడియం అని సెర్చ్ చేయండి. మీకు ఇలాగే ఇంటర్ఫేస్ వస్తుంది. ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. దీన్ని వచ్చేసరికి దీన్ని ఏమంటారంటే మనకి స్టార్టప్ ఎర్లీ స్టేజ్ ఎడ్యుకేషన్ మైండ్ సెట్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇది ఒకళ్ళు క్రియేట్ చేశారనమాట. ఒకసారి మీరు లోపలికి వెళ్ళి చూద్దాము. దీని మోటివ్ ఏంటంటే ఎవరైతే అన్ఎంప్లాయిడ్ అంటే వర్కింగ్ ఆస్పిరెంట్స్ కానీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కానీ లేదంటే ఇంకెవరైతే ఉన్నారో అంటే ఎంఎన్సీస్లో జాయిన్ అవ్వాలని పార్ట్ టైం చేసుకోవాలని వీళ్ళందరి కోసం ఈ వెబ్సైట్ అనేది యూజ్ అవుద్ది. ఒకసారి మీరు చూడండి. ఇది ఇక్కడ మీరు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలాగ ప్లేస్మెంట్ సంబంధించి యూపీఎస్సీ సంబంధించి అలాగే డిఫరెంట్స్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే. సో వీటిలో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూపీఎస్సీ లేదా ప్లేస్మెంట్స్ అనుకో, యూపీఎస్సీ సంబంధించి కెరియర్ గైడెన్సీ ఇస్తారనమాట. మనకి కెరియర్ గైడెన్సీ కావాలి కదా, ప్రతి ఒక్కరికి కెరియర్ గైడెన్సీ కావాలి. ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రజెంట్ యూపీఎస్సీ ఈ విషయంలో మనకి ఎంత అంటే ఇంత జరగట్లేదు. అంటే మీకు తెలిసి అన్సర్టెనిటీ ఎలా ఉందో. సో ఇప్పుడు ప్లేస్మెంట్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేట్ జాబ్స్లో జాయిన్ అవ్వాలి, ఎంఎన్సీస్లో జాయిన్ అవ్వాలి. దీంట్లో ఆల్రెడీ ఈ వెబ్సైట్లో చాలామంది కొలాబరేట్ అయి ఉన్నారనమాట, పెద్ద వాళ్ళు. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే ప్లేస్మెంట్స్ కావాలన్నా డైరెక్ట్గా అన్ని దీని దగ్గరే ఈ వెబ్సైట్లోనే దొరుకుతాయి. అంటే మీకు డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కోర్స్ జాయిన్ అవ్వాలనుకోండి, దీని ద్వారా పర్సనల్ టాక్ ఉంటుంది. ఈ పర్సనల్ టాక్ ద్వారా మీరు వెంటనే వాళ్ళతో మాట్లాడి మీకు ఏమేం కావాలో వాళ్ళతో డిస్కస్ చేస్తే వాళ్ళు మీతో మాట్లాడి మీకు ఒక ఇప్పుడు చాలామందికి ఇది కావాలి కదా, జాబ్స్ కావాలి కదా, వీళ్ళు ఇప్పిస్తారనమాట. ఎంఎన్సీతో కొలాబరేట్ అయిపోయి మన దగ్గర స్కిల్స్ అవన్నీ చూసి వీళ్ళు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఫ్రీగా ఎన్రోల్ చేసుకొని ఇస్తారు. తర్వాత కోర్సులు కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళే సర్టిఫికేట్ ఇస్తారు. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఈ వెబ్సైట్ అనేది యూజ్ అవుతుంది. ఒకసారి ఈ వెబ్సైట్ అంతా క్లియర్గా చూడండి. ఒకసారి ఈ వెబ్సైట్ నాకు ఎందుకో బెటర్ అనిపించింది. ఒకసారి నేను కామెంట్లో పెడతాను, మీరు ఖచ్చితంగా క్లిక్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది. ఒకసారి మీరు ఫస్ట్ ఇంటర్ఫేస్ అంతా ఒకసారి చెక్ చేయండి. సో మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ పార్ట్ టైం గురించి వస్తే జనరల్గా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నిన్నగాక మొన్న అనుకుంటా. అది మా కజిన్ అవుతారు. సో మా సిస్టర్ లాంటి వాళ్ళు. ఓకేనా? సో అంటే కొంచెం దూర బంధువు. ఏం జరిగిందంటే పార్ట్ టైం సంబంధించి సో వాళ్ళు ఏమన్నా పార్ట్ టైం వెబ్సైట్లో చూస్తారు, వెబ్సైట్లు కానీ ఎక్కడైనా కానీ లేదంటే ఇంకెక్కడైనా కానీ లేదంటే ఎవరో పోస్టులు అతికించి చూశారనమాట. సో కాల్ చేస్తే పార్ట్ టైం ఇప్పిస్తా అన్నారు. సరే ఇంటర్వ్యూకి రమ్మన్నారు. అంటే పార్ట్ టైమే జస్ట్ ఇంటర్వ్యూకి రమ్మన్నారు. సో దగ్గర పర్టికులర్ ప్లేస్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆఫీసు గట్రా ఏమీ కనపడలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడికి రండి, మేము ఆఫీస్ చూపిస్తామని ఆఫీస్ చూపించారు. సో చూపించిన తర్వాత ఏం జరిగిందంటే ఆ తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తే ముందు ఫిక్స్డ్ డిపాజిట్ 5,000 6,000 చేయమన్నారు. సరే ఫస్ట్ డినై చేసింది. 5,000 చేయకపోతే అవ్వదన్నారు. సో ఖచ్చితంగా మీకు శాలరీ మీకు ఇచ్చేస్తాం, మీ శాలరీ రాగానే ఇచ్చేస్తాం అంటే 5,000 అలా డిపాజిట్ చేశారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. సో జాబ్ ఇచ్చారు, కానీ 5,000 అయితే ఇవ్వలేదు. సో 5,000 పోయినట్లే అనమాట. సో జాబ్ ఇచ్చారు. ఆ తర్వాత జాబ్ అంటే పార్ట్ టైం కింద ఫ్రీలాన్సెస్ కింద ఇచ్చారు. ఫ్రీలాన్సెస్ ఏం చేయాలంటే జాబ్ ఏంటంటే వాళ్ళు కొన్ని మార్కెటింగ్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ ప్రొడక్ట్ ఉంటుంది, ఆ ప్రొడక్ట్ గురించి మనం చెప్పాలి. ఆ చెప్పింది వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రొడక్ట్ గురించి చెప్పింది వాళ్ళు రకరకాల పేజెస్లో వేసేస్తుంటారు అనమాట. అంటే దీనికి కొంచెం బ్యూటిఫుల్గా ఉండాలి
అంటే లేడీస్ని ఎక్కువ తీసుకుంటారు అనమాట. సో ఆ ప్రొడక్ట్ని అలా చేసేస్తారు. ఇదంతా సమ్వాట్ పార్ట్ టైం కింద అయినా కానీ సమ్వాట్ సమ్ స్కామ్ నడిచిందనమాట. తను తర్వాత అమ్మ ఇది డేంజర్ అని వదిలేసింది. సో ఇప్పుడు మ్యాటర్కి వద్దాం. ఇప్పుడు పార్ట్ టైం ఎవరికి ఇంపార్టెంట్ అనేది మీకు ఒక అర్థమైంది. ఇప్పుడు జరిగిన బ్యాక్ స్లాష్ చెప్తున్నాను. ఇప్పుడు ఇంపార్టెన్స్కి వద్దాము. ఇప్పుడు పార్ట్ టైం డిఫరెంట్స్ ఉన్నాయి. ఓకే, డిఫరెంట్స్లో ఆల్రెడీ మీకు లాస్ట్ 2 వీడియోస్లో కూడా డిస్కస్ చేశాను. మళ్ళీ ఒకసారి వీడియోలో చెప్తున్నాను చూడండి. సో పార్ట్ టైం వచ్చేసరికి మనకి జనరల్గా వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీకు ఇవి జిగ్ ఎకానమీ అంటారు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బైక్ ర్యాపిడో తోలుకోవటం, లేదంటే ఫుడ్ డెలివరీ చేయటం, లేదంటే ఇంకేదో ఇవి చిన్న ఉన్నాయి కదా. ఇవన్నీ మనకి డెలివరీ సర్వీసులు అనమాట అన్నిట్లో. ఓకేనా, డెలివరీ సర్వీస్ ఒకటి. ఓకేనా, సో వాడి డ్రైవింగ్ ఇచ్చిన వాళ్ళకి. రెండోది ట్యూటరింగ్, అంటే క్లాసులు చెప్పడం. సో ద మోస్ట్ ఎఫెక్టివ్ వే ఇది. అండ్ మూడోది ఫ్రీలాన్సెస్, డేటా ఎంట్రీ చేయటము. అండ్ నాలుగోది ఏమీ లేదు, మీరు కష్టపడటం తప్ప. అంటే పార్ట్ టైం కాదు, ఇది పార్ట్ టైమే, కష్టపడటమే. సో ఇప్పుడు చూస్తే ఈ మూడిట్లో ఏది బెటర్ అంటే మీకు నేను చెప్తున్నాను, టు బి వెరీ ఫ్రాంక్. ఇప్పటికి నేను కంటిన్యూస్గా ట్యూషన్ చెప్పుకోవాలంటే నాకు చాలామంది ఆఫర్ చేశారు. నాకు టైం లేక నేను వదిలేశాను. బట్ నేను ట్యూటరింగ్ చేసుకుంటుంటే నాకు చెప్తే, ఒకవేళ నేను ప్రజెంట్ 2 ట్యూషన్లే చెప్తున్నాను, నాకు 8,000 వస్తాయి. నాకు రూమ్ రెంట్ 4,000 అలా పోయినా 4,000 ఫుడ్ మిగులుతున్నాయి. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఈ హోమ్ ట్యూటరింగ్ నాకు అంత ఆఫర్లు వచ్చినాయంటే దగ్గరగా నాకు 5 ట్యూషన్స్ వస్తే నాకు 5 hours చెప్తే ఆల్మోస్ట్ 17,000 వచ్చినాయి. అంటే వస్తాయి నేను చెప్తే. బట్ నాకు టైం లేక, నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి నేను అంత ఇనిషియేటివ్ తీసుకోలేదు. సో ఎవరైతే ఇలా హోమ్ ట్యూషన్స్ ఇలా పార్ట్ టైం అవుతుందంటే బెస్ట్ ఆప్షన్ మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. మీకు కావాలి ఆన్లైన్ ఆప్షన్ కూడా కావాలి అంటే, నేను మా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు, టెలిగ్రామ్లో పరిచయం అయ్యారు. సో తను అడుగుతాను, తను అడిగితే చెప్తారు నాకు ఇలా వెబ్సైట్. ఎందుకంటే తనే రీసెంట్గా జాయిన్ అయింది. 1.5-2 hours చెప్తే ఆన్లైన్ క్లాసు. ఆ అమ్మాయికి ప్రెజెంట్ 10,000 ఇస్తున్నారు. మన టెలిగ్రామ్లో పరిచయం నాకు కూడా, మన కో ఆస్పిరెంట్ అనమాట. సో 10,000 ఇస్తున్నారు. సో మీరు కూడా అంతే. నేను ఒక వెబ్సైట్ కాదు, ఒక ఏదో సమ్ నెంబరో లేదంటే వాళ్ళు ఏదో సంబంధించి ఎన్రోల్ చేయడానికి ఆఫర్ చేస్తారు. ఆఫర్ చేసిన వెంటనే నేను మీకు మన టెలిగ్రామ్లో ఛానల్ పెడతాను. టెలిగ్రామ్ ఛానల్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఇలాంటివి చూసారో, సో ఫస్ట్ హెజిటేట్ అవ్వకండి. కంగారు పడకండి, ప్యానిక్ అవ్వకుండా, లేదంటే హరిబరీ చేసి ఏది పడుతుంది నొక్కేయకుండా ఉండండి. ఓకేనా. సో మీకు ఎవరైతే ఇలాగా ఆన్లైన్ ట్యూటరింగ్ కావాలి, లేదంటే ఆఫ్లైన్ ట్యూటరింగ్ కావాలంటే నాకు కామెంట్స్లో ఆన్లైన్ ట్యూటరింగ్ ఆర్ ఆఫ్లైన్ ట్యూటరింగ్ అని కామెంట్ చేస్తే మీకు నేను నా దగ్గర ఉన్న ఆఫర్లో మేము మీకు ఒకవేళ ఏజెన్సీస్ ద్వారా మీకు అయ్యే విధంగా నేను చూస్తాను. మిగతా అన్ని స్కామ్, ఫ్రీలాన్సింగ్ కానీ, డేటా ఎంట్రీలు కానీ, ఓకేనా, ఒక ర్యాపిడో అవి ఉంటాయి కదా డెలివరీ, అవి వదిలేసండి. మిగతా ఏదైతే వర్క్ ఫ్రమ్ అన్ని స్కామ్. అందరూ డిపాజిట్ కోసం మనీ అడుగుతున్నారు. సో దయచేసి మీకు ఇంకో యాప్ చెప్తాను. ఆ యాప్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అప్నా యాప్ అని ఉంటుంది. దీంట్లో కూడా ఆల్మోస్ట్ 90% ఫేక్ ఉంటాయి. ఓన్లీ 10% మాత్రం మీకు పాసిబిలిటీ ఉంటుంది. అది కూడా మీరు ఆప్షన్స్ చెక్ చేసుకునేటప్పుడు పార్ట్ టైం అని పెట్టుకుంటే, సో వాడు ఆన్లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాడు. పర్టికులర్ ఇంత సమయం, డేలో ఇంత టైము, ఇంత అవర్స్ అని మాకు పెట్టాల్సి అని ఉంటుంది. మనం దాన్ని డిస్కస్ చేసుకుని వాడితో మనకి ఇంత పే చేస్తాడు. అది డేటా ఎంట్రీ కానీ, లేదంటే స్క్రోల్ చేయడం కానీ రీల్స్, లేదంటే ఇంకేదో వాడు మార్కెటింగ్ చేయడం కానీ, ఇంకేదో చేస్తాడు. డిఫరెంట్గా ఉంటాయి బేస్డ్ ఆన్ కంపెనీని బట్టి. బట్ హియర్ 90% స్కామ్ ఉంటాయి. ముందే చెప్తున్నాను, నేను మళ్ళీ మిమ్మల్ని మిస్లీడ్ చేయను. నేను ఏం చెప్పినా జెన్యూన్గా, నీతిగా, నిజాయితీగా చెప్తాను. నాకు కావాల్సింది కూడా అదే. నేను ఒకళ్ళ డబ్బులు పొట్టగొట్టి చేయాల్సిన అవసరం నాకైతే లేదు కాదు. నేను ఫస్ట్ నాకు ఉన్న గిల్ట్ అది ఒక విధంగా ఉంటుంది. సో అందుకే నేను ఓపెన్గా చెప్తాను, ఏది దాయటానికి అవకాశం ఉండదు అండ్ ఏది ఫేక్గా చెప్పుకోవడానికి కూడా ఉండదు. సో 90% ఆ అప్నా యాప్ అనేది గూగుల్ ప్లేస్టోర్లో అది ఓన్లీ యాప్ అనమాట, లెజిటిమేట్ యాప్. సో 90% దీంట్లో కూడా వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని మనల్ని అంటే మనల్ని ఇది స్కామ్ చేస్తున్నారు అనమాట. బట్ 10% ఈజ్ రియల్ అనమాట. బిలో 10% ఆర్ 20% ఉంటారు. సో వాళ్ళందరూ మీ అదృష్టం బాగుండి ఆఫర్ దొరికింది అనుకోండి. సో అక్కడ కూడా ఆఫర్ దొరికినప్పుడు కూడా మీరు ఎక్కడ డిపాజిట్ మనీ పే చేయొద్దు. ఎక్కడ 1 రూపీ కూడా. ఎప్పుడైనా ఎంప్లాయీకి 1 రూపీ కూడా అడగరు అనమాట. ఓకేనా. సో ఒక శాలరీ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఎంత కమిషన్ ఏమైనా అడిగితే 1,000 ఇలా మీరు ఇచ్చినందుకు అనేది ఎంతో కొంత తీసుకుంటారు. అది శాలరీ వచ్చిన తర్వాత. కానీ శాలరీ రాకముందే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ ఇంత చేసుకోవాలి. ఫిక్స్డ్ డిపాజిట్లు అంటారు. తర్వాత ఏమంటారు, ఇంకేదో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. వాళ్ళు డిఫరెంట్గా మార్కెటింగ్ స్టైల్లో పెడుతుంటారు నేమ్స్. సో ఇవన్నీ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి మీరు నిర్ణయం తీసుకోండి. ఓకేనా. సో ఈ వీడియో నేను ఎందుకు చేశానంటే, మీకేదో నేను ఇది
పార్ట్ టైం జాబ్ చూపించేసి లేదంటే మీ అందరికీ ఏదేదో నేను మిస్లీడ్ చేసేయాలని ఈ వీడియో చేయలేదు. బేసిక్గా ఒక అవేర్నెస్. నాకు మొన్న జరిగిన ఈ ఇన్సిడెంట్కి నేను మళ్ళీ సెర్చ్ చేసి ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళందరి కోసం ఒక అప్నా యాప్ అనేది 10% రియల్గా అనిపించింది. మిగతా ఏది అన్నీ అబద్ధం. ప్లీజ్ దయచేసి పార్ట్ టైం అనే విషయం మర్చిపోయి మీకు ఇప్పటి వరకు స్కిల్ లేదో యూట్యూబ్లో అట్లీస్ట్ లెక్చర్స్ నేర్చుకొని ఆన్లైన్ ట్యూటరింగ్, ఆఫ్లైన్ ట్యూటరింగ్ అంటే క్లాసులు తీసుకోవడం ప్రైవేట్కి చాలా బెటరు. మనకి ప్రిపరేషన్కి హెల్ప్ అవుద్ది. అదే లేడీస్ ఉమెన్ అనుకోండి, అంటే చదువుకున్న వాళ్ళైతే దయచేసి మీరు పార్ట్ టైంలు గట్లా అలాంటివి వెతకనండి. డబ్బులు శుద్ధ వేస్ట్ అయిపోతాయి. మన కూటికి సంపాదించుకున్న 1000 రూపాయలు 2000 కూడా వీళ్ళు మన కట్టు కొడతారు. దయచేసి వద్దు. మీరు పార్ట్ టైంలు చేయకుండా పర్లేదు, ఇంటి దగ్గర ఖాళీ కూర్చున్నా పర్లేదు, కానీ ఇలాంటి స్కాముల నుంచి చాలా దూరంగా ఉండండి. మీరు అనుకున్నట్టు ఎవడో చేస్తాడని చెప్పి నీ అదృష్టం బాగోకపోతే నువ్వే బలైపోతావు. అందుకోసం చెప్తున్నాను, వద్దు. సో అప్నా యాప్ అనేది ఉంది, రియల్గా ఉంది. నేను ఇందాక చెప్పిన వెబ్సైట్ ఒకటి ఉంది. ఆ వెబ్సైట్ జస్ట్ చూడండి అంతే. చూసి మీకు నచ్చి మీకు అంత క్లియర్గా ఉండి అక్కడ వాళ్ళు గైడెన్స్ చేస్తారు. ఫ్రీలాన్సర్స్ కోర్స్ ఉన్నాయి అని నేను చెప్పిన వెబ్సైట్లు ఇందాల అవి చూడండి. ఇందాల అప్నా యాప్ ఉంది. పార్ట్ టైం అని మీరు ఫిల్టర్ చేసుకోండి, పార్ట్ టైం అని. సో సెర్చ్ చేసుకోండి. ఎవరైనా ఆఫర్ చేశారనుకో మనీ డిపాజిట్ చేయకూడదు ఎక్కడ కూడా. సో ఈ విధంగా కీప్ ఇన్ మైండ్ పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. ఓకేనా? సో ఈ వీడియో చేయడానికి గల కారణం ఇదే. మీకు ఎవరైతే నాకు జెన్యూన్గా అనిపించినవి అండ్ ఎవరైతే ప్రజెంట్ చేస్తున్నారు కొంతమంది పార్ట్ టైం కింద బట్ ఫ్రీలాన్సెస్ ఉన్నవి, అవి డేటా ఎంట్రీలు చేయడం కానీ, అవేంటంటే మనకి ఎక్కువ బడ్డెన్ ఇస్తారు, మనకి చదువుకోవడానికి టైం ఉండదు. అందుకే మీకు చెప్పట్లేదు. అది చాలా ఉన్నాయి ఫ్రీలాన్సెస్ కోర్సెస్ కూడా. ఫ్రీలాన్సెస్ మనకి డబ్బులు ఇస్తారు, మనం డేటా ఎంట్రీ చేయాలి. బట్ మీకు బడ్డెన్ అయిపోద్ది, మనం చదువుకోవడానికి అవ్వదనేది చెప్పట్లేదు. బట్ ఎవరైతే ఈ డేటా ఎంట్రీ అయినా పర్లేదు, ఉమెన్స్ అయినా కానీ ఫ్రీలాన్స్ డేటా ఎంట్రీ అని నాకు కామెంట్ చేయండి. నేను మీకు డైరెక్ట్గా నాకు మెయిల్ చేసినా లేదంటే ఫస్ట్ కామెంట్ చేయండి. తర్వాత ఆ కామెంట్ చూసి నేను మీకు రిప్లై ఇచ్చిన తర్వాత మెయిల్ చేయమంటాను మిమ్మల్ని. నాకు మెయిల్ చేయండి. సో డైరెక్ట్గా మీకు ఏదైతే ఉందో నేను ఆ కంపెనీ లేదంటే ఎవరైతే ఉన్నారో ఆ కన్సల్ట్ నెంబర్ ఫోన్ నెంబర్ మీకు పంపిస్తాను. సో చెప్తున్నాను కదా, ఎప్పుడు మనీ ఇవ్వకండి ఎవరికి. సో జెన్యూన్గా ఉండడానికి ట్రై చేయండి. మీరు కూడా వాళ్ళు కూడా జెన్యూన్గా ఉండడానికి ఉండేలా చూసుకోండి. మీరు కూడా 1 రూపీ కూడా పే చేయొద్దు అక్కడ. సో ఈ విధంగా నేను హెల్ప్ చేస్తాను. నాకు తెలిసినంతలో నేను జెన్యూన్గా ఉండడానికి ట్రై చేస్తాను, ఏది ఫేక్గా ఉండకుండా ట్రై చేస్తాను. ఓకేనా? సో నన్ను ఇప్పటివరకు చూసి నా కష్టాన్ని ఇదంతా ఇలా ఉంటుంది అనమాట నా పరిస్థితి. సో రూమ్ మారదామని అది ఇది అనుకున్నా కానీ సో అవ్వలేదన్నమాట, రూములు దొరకలేదు. సో దీనికే డబ్బులు కట్టుకొని ఉండాల్సి వస్తుంది. ఎక్కువైనా కానీ మరి వేరే అవకాశం లేదు కాబట్టి. సో నా కష్టం నేను అన్ని చదువుకొని నా కష్టాన్ని మీరందరూ గుర్తించి నేను ఇలా వీడియోస్ చేసి నేను కంటెంట్ క్రియేటర్గా నాకు పార్ట్ టైం కింద లేదంటే ఒక ప్లాన్ బి కింద నేను చేసుకోవాలని అనుకుంటున్నాను. సో అందరూ దయచేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయకపోతే ఇంకా నాకు ఓన్లీ ఆప్షన్ నాకు పక్కన వాళ్ళు కూడా ఎవరు లేరు అండ్ ఐసోలేటెడ్. నాకు ఓన్లీ ఏదైనా చూసుకొని కామెంట్లు కానీ ఏదైనా మురిసిపోవడానికి ఏదైనా చూసి ఆనందపడటానికి ఓన్లీ అది యూట్యూబే. సో ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. అండ్ నేను ఇందాక చెప్పిన వెబ్సైట్ అనేది కామెంట్లో పిన్ చేస్తాను. సో చూడండి. అండ్ మీకు అప్నా యాప్ అనేది మీకు గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.